నమస్కారం నమస్తే. సార్. కేటీఆర్ గారి పైన గత కొంతకాలం నుంచి కూడా ఎన్నో ఆరోపణలు, విమర్శలు రావడం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈవెన్ సమంత గారు విడాకులకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణం అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చాయి. అయితే అటువంటి ఈ టైంలో కేటీఆర్ గారు తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఒక ఫోటో పెట్టి ఒక కొటేషన్ ఇచ్చారు. దానికి సమంత గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి మీరేం చెప్తారు సార్? మనకి ఎలా ఉంటుందంటే అదేదో అంటారు కదా, ఎద్దీనిందంటే దూడని కట్టే అన్నట్టు అయిపోయింది మీడియా కానీ అన్నీ కూడా. ఎందుకంటే దానికి కారణం ఇప్పుడున్న మోడల్ ఆఫ్ ద మీడియా. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీడియా ఎలా ఫంక్షన్ అవుతుందో చాలాసార్లు నేను చెప్పాను. సరే, దాని జోలికి పోకుండా అసలు కేటీఆర్ ఏం చెప్పాడంటే, కేటీఆర్ ఈ మధ్య బాగా యాక్టివ్గా ఎక్స్లో పోస్టులు పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఫాలోవర్స్ దాదాపు 43 లక్షల మంది ఉన్నారు. సో అందువల్ల ఆయనకి యూత్లో బాగా ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా ఆయన రెస్పాండ్ అవుతుంటారు. అలాగే ఆయన ఒక పోస్ట్ ఏం పెట్టాడంటే, వాట్ ఎవర్ లైఫ్ అట్ థ్రోస్ అట్ యూ ఆల్వేస్ ఫేస్ విత్ స్మైల్ అని పెట్టాడు. అంటే జీవితం నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసినా కూడా నవ్వుతూ దాన్ని ఎదుర్కో అని పెట్టాడు. నిజానికి అది మంచి పోస్టే. దాంతోపాటు తన బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఒక గుంపులో ఆయన నవ్వుతూ ఉన్నాడు, ఆ ఫోటో పెట్టాడు. సో ఈ ఫోటోకి సమంత ఫస్ట్ రియాక్షన్ సమంతదే వచ్చింది. సమంత ఒక నమస్కారం అంటే థ్యాంక్ యూ అన్నట్టుగా ఆమె పెట్టింది. ఇంకేం అక్షరాలతో ఏం కామెంట్ పెట్టలే. సో ఇది వైరల్ ఎందుకు అవుతుందంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. అంటే ఇమ్మీడియట్గా సమంత ఎలా స్పందించింది, ఫస్ట్ ఆన్సర్ రెస్పాండ్ అయ్యి ఎలా అయింది అంటే వీళ్ళిద్దరు టచ్లో ఉన్నారా అన్నది ఒకటి. రెండోది దీని బ్యాక్గ్రౌండ్ కూడా. ఆల్రెడీ సమంత విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్కి రిలేషన్షిప్ ఉంది. సమంత ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేయించాడు. దానివల్లే ఆ విషయాలన్నీ కూడా నాగార్జున ఫ్యామిలీకి తెలిసాయి. దానివల్ల విడిపోయారనే ఒక వెర్షన్ ఆల్రెడీ రంగంలో ఉన్నప్పుడు అది సమంతకు కూడా చేరుంటుంది కదా. సమంతకు తెలియకుండా ఏముండదు. ఆ అమ్మాయి కూడా వెరీ యాక్టివ్. ఆ అమ్మాయికి కూడా ఎక్స్లో 1 కోటి మంది పైన ఉన్నారు, 1,30,00,000 ఎంతో ఉన్నారు. సో ఆ స్థాయిలో యాక్టివ్గా ఉన్నప్పుడు మరి ఆమె కేటీఆర్ పోస్ట్కి స్పందించడం, పోస్ట్ కంటెంట్ ఏదన్నా పక్కన పెడితే ఆమె ఫస్ట్ స్పందించడం ఎలా సాధ్యమైంది? అంటే ఆమె ఇమ్మీడియట్గా తను రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఆమె స్పందించిందా, మరి ఏం జరిగిందనేది అంత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇది వస్తుంది. మామూలుగా తీసుకున్నప్పుడు దీంట్లో ఏమీ లేదు. ఎవరైనా మనకి టక్కని మన స్క్రీన్ మీద కనబడుతుంది వాళ్ళని కానీ మనం పెట్టుకొని ఉంటే నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు మనం స్పందిస్తూ ఉంటాం. ఒక్కోసారి మనమే ఫస్ట్ కూడా అవ్వచ్చు. అది కోఇన్సిడెన్స్గా కూడా జరగచ్చు. ఒకసారి మనం అసలు చూడకపోవచ్చు, స్పందించలేకపోవచ్చు. ఆ పోస్ట్ మనం వచ్చినట్టు కూడా తెలియకపోవచ్చు. ఇవన్నీ కామనే సోషల్ మీడియాలో. కాబట్టి ఆమె ఫస్ట్ స్పందించింది కాబట్టి ఆమె కేటీఆర్ టచ్లో ఉంది. ఇవన్నీ మనం వైల్డ్ గెస్సెస్. ఇవి దీనికి ఏమీ బేస్ ఏమీ లేదు గెస్ చేయడానికి. మీడియా ఏంటంటే ఇవాళ ఉన్న మీడియా ఇట్లాగా సెలబ్రిటీలు మధ్య గాసిప్లో ఉన్నప్పుడు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏది జరిగినా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. దాంట్లో పాసిబిలిటీస్ లేవా అంటే ఉండొచ్చు పాసిబిలిటీస్, బట్ అది ట్రూనో కాదో తెలియదు. దాంట్లో ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తప్పేం లేదు. ఇప్పుడు ఇద్దరు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అనేక మంది అనేక చోట్ల ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అయిన ఒక ఆడమగ మధ్య లైంగిక సంబంధమే ఉండాలని ఏం లేదు. అలాగా సాధ్యం కూడా కాదు. అలాగా కనబడిన వాళ్ళతో అంత అఫైర్లు ఎలా పెట్టుకుంటారు ఎవరైనా? అది సాధ్యం కాదు కదా. సో కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరికి అఫైర్ అని కూడా ఎవరు చెప్పట్లేదులే. కానీ బయట కేటీఆర్కి రకుల్ ప్రీత్ సింగ్ అఫైర్ అనేది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే చెప్పారు గతంలో. సో దానివల్ల అందరికి కూడా అది నమ్మారు. అది నిజమా కాదు ఇప్పటికి కూడా కనిపించినప్పుడు అడుగుతుంటారు, కేటీఆర్ మీద వచ్చిన ఆరోపణలు నిజమేనా అని. ఎవరికి తెలిసి నిజమో కాదు అనేది. ఇవన్నీ కూడా ఆరోపణలు. దాన్ని మనం నిజమనో కాదనో మనం చెప్పే పరిస్థితి లేదు. ఆయనైతే సీరియస్గానే ఖండించాడు. నాకు అట్లాంటి ఎవరితోనూ కూడా ఏ రకమైన ఇది లేవు.
నేను ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదు కూడా ఆయన ఖండించాడు గట్టిగా. రెండోది ఇలాగానే పెడతా ఉంటే నేను వాళ్ళ మీద కోర్టుకు కూడా వెళ్తానని కాంగ్రెస్ నాయకులను కూడా ఆయన హెచ్చరించాడు. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో సమంత ఎందుకు రియాక్ట్ అయింది అనేది ఇవాళ చర్చ. సమంత ఎందుకు రియాక్ట్ అయింది అనేది ఆమె చెప్తే కానీ మనకు తెలియదు నిజానికి. కాకపోతే సమంత ఫ్రెండ్ అని కూడా ఎక్కడ ఏం చెప్పలేదు వాళ్ళిద్దరూ, కేటీఆర్ గారిని చెప్పలేదు. కాకపోతే తెలిసిండే అవకాశం ఉంది. కేటీఆర్ ఒక పబ్లిక్ ఫిగర్, ఒక మంచి మెసేజ్ పెట్టాడు, ఆమెకు కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే సమంత కూడా ఒక రకమైన టఫ్ లైఫ్ని ఎదుర్కొంటుంది. ఆమెకు ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా, పర్సనల్ పరంగా ఆమె అనేక ఇష్యూస్ని ఫేస్ చేస్తుంది. కాబట్టి సమంత కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ పోస్టులు పెడుతూ ఉంటుంది. తను మొన్న కూడా ఏదో చిన్న వీడియో చూశాను, 1 డే లైఫ్లో ఏం చేస్తామంటే నేను ఒక గ్రాటిట్యూడ్ జర్నల్, అంటే నేను ఈరోజు మళ్ళీ ఒక కొత్త దినం స్టార్ట్ అయింది, సో నా లైఫ్ బాగుండడానికి నాకు చాలామంది హెల్ప్ చేశారు అని గ్రాటిట్యూడ్తో జర్నల్తో ఆమె మార్నింగ్ లైఫ్ స్టార్ట్ అవుతుందని చెప్పుకునేది. తర్వాత మెడిటేషన్ చేస్తాను, ఇట్లాంటివి ఆమె చెప్పిందన్నమాట. సో యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, అట్లాగే ఇంకేదో ట్యాపింగ్స్ ఇట్లా ఏవో చెప్పింది ఆమె. అంటే సద్గురు దగ్గర నేర్చుకున్న ప్రాణాయామ ఇట్లాంటివి. అంటే ఇవాళ ఏంటంటే చాలా మందికి మనం అనుకుంటాం వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు సక్సెస్ అయ్యారు, బ్రహ్మాండంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారని అందరూ అనుకుంటారు. అలాగే ఏమీ ఉండదు. వాళ్ళకుండే టెన్షన్స్ ఉంటాయి, దాన్ని కోపింగ్ మెకానిజమ్స్ వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు, రకరకాలు ట్రై చేస్తుంటారు. వాళ్ళ ఫుడ్, ఆరోగ్యం, తర్వాత ఆ స్ట్రెస్ని ఎలా డీల్ చేయాలి. వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ రాయి వేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఎనీబడి కెన్ కామెంట్ ఆన్ పబ్లిక్ ఫిగర్ అనుకుంటుంటారు. సో దానికి అనుగుణంగా వాళ్ళు లైఫ్ని వాళ్ళు కూడా, అందుకనే వాళ్ళకి సద్గురువు లాంటి వాళ్ళ అవసరం. ఎందుకంటే వాళ్ళేమన్నా మన లైఫ్కి గైడెన్స్ ఇస్తారేమో, ఈ స్ట్రెస్ని దీన్ని పోగొట్టుకునేదానికి చేస్తారు. మామూలుగా అయితే అవన్నీ సద్గురువుల కంటే కూడా మంచి సైకాలజిస్టులు, సైకాటిస్టులు బెటరు సైంటిఫిక్గా చూసుకున్నప్పుడు. సద్గురువులు చేయలేనని కాదు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. బట్ మనకేందంటే ఇప్పటికీ ట్యాబు ఉంది. సైకాలజిస్టుల దగ్గర, సైకాటిస్టుల దగ్గరికి పోతే మనకు పిచ్చి అనుకుంటారేమో, మెంటలీ డిజార్డర్స్ ఉన్నాయనుకుంటానేమో అని వెళ్ళారనమాట. అందుకని ఆ ప్లేస్లో మన ఇండియాలో ఏంటంటే ఈ పూజారులు, సద్గురులు, జ్యోతిష్యులు వీళ్ళు నింపేసి వీళ్ళ కౌన్సిలింగ్ ఉంటుంది. అందుకని భక్తి ఛానల్ ఇవి కూడా ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకోవడానికి బయట నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని ఉంటుంది. సో ఆ విధంగా ఆమె యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆమె ఇది నచ్చుండొచ్చు ఆమెకి. అంటే లైఫ్లో ఎటువంటి హార్డ్ వచ్చినా నవ్వుతూ ఎదుర్కోమని ఆయన చెప్పుండొచ్చు. నిజానికి అది ఒక మోటివేషనల్ కోడ్ తప్ప అదేమీ ఆయన కూడా ఎల్లవెల్లలా పాటించలేడు కదా. ఆయన కూడా నవ్వుతూ ఏమి ఎదుర్కోవట్లా, ఆయన కూడా చాలా సీరియస్ అవుతున్నాడు. కోపంగా అందరి మీద కేసులు పెడుతున్నా అంటాడు, అందరికి నోటీసులు పంపిస్తున్నాడు. మరి నవ్వుతూ ఎదుర్కోవచ్చుగా, ఎందుకు నోటీసులు పంపించాడు మన ఛానల్కి అందరికీ? అంతే కదా, విమర్శను నవ్వుతూ ఎదుర్కోవచ్చు కదా. కాబట్టి అది ఏంటంటే అది కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలి. తనకిప్పుడు చాలా వాళ్ళ కుటుంబానికి అనేక సమస్యలు ఉన్నాయి. మేబీ నాకు తెలిసి ఇటువంటి కండిషన్ ఎప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉండదు, ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే ఆ అమ్మాయి కవిత జైల్లో పోయి ఉండడం, ఇప్పుడిప్పుడు బయటకు వచ్చే సూచనలు కూడా కనపడలేదు. ఒక పక్క కేసులు కమ్ముకుంటున్నాయి. సో ఇంకొక పక్క ఎలక్షన్లో ఓడిపోయినాక అది మెరుగుపడాల్సిన పడకపోగా ఇంకా కిందికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇటువంటి నిజంగా ఇది ద వరస్ట్ మూమెంట్ ఇన్ దేర్ లైఫ్గా మనం చెప్పుకోవచ్చు. ఇన్ ఆల్ ఫ్రంట్స్, అన్ని రంగాలలో కూడా వరస్ట్ మూమెంట్. దాన్ని ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలని ఒక్కోసారి కొటేషన్లు ఎందుకు పెడుతుంటారంటే అది ప్రపంచానికి చెప్పడం కాదు, తమకు తాము బలాన్ని ఇచ్చుకోవడానికి కూడా చాలామంది కొటేషన్లు పెడతారు. ఒక పోస్ట్ పెట్టడం ద్వారా వీళ్ళల్లో కొంత ఎనర్జీ నిండుతుంది అనమాట. ఒక రకంగా అది సెల్ఫ్ మోటివేషన్ బయటికనే కంటే కూడా. చాలామంది ఏంది రోజు వీళ్ళు కొటేషన్ పెడుతున్నారంటే నిజానికి దే హ్యావ్ సర్టన్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ బయటపడడానికి వాళ్ళు స్ట్రగుల్ చేస్తుంటారు. ఆ స్ట్రగుల్ చేయడంలో భాగమే ఇలాంటి నవ్వుతూ ఎదుర్కోవాలి ఇవన్నీ చెప్పడం. నిజానికి చెప్పడం అంత ఈజీ కాదు.
సో ఏదేమైనా సమంత రియాక్షన్లో ఆమె ఏమన్నా వర్డ్స్లో పెట్టుంటే మనం ఏమన్నా మాట్లాడచ్చు. ఏమీ పెట్టలేదు, ఆమె ఓన్లీ సింబల్ పెట్టింది. కాబట్టి ఆమె ఏదో స్పందించింది కాబట్టి ఇది నిజమే, ఆమె ఫోన్ ట్యాప్ చేశారు, ఇవన్నీ వైల్డ్ గెస్సులు.